బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పైన డొనాల్డ్ ట్రంప్ మరోసారి విషం కక్కుతూ ఉన్నారు. అనవసరంగా తనకు తానే చాలా పెద్దగా ఊహించుకొని భారత్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు. భారత్ చేసేటువంటి చర్యలకు, భారత్ మాట్లాడే మాటల్ని పూర్తిగా తనకు అనుగుణంగా మార్చుకుంటూ తనకు తానే పెద్దగా ఊహించుకొని ఏది పడితే అది పిచ్చి పిచ్చిగా మళ్ళీ కారు కూతలు కూస్తూ ఉన్నారు. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది భారత్. సో భారత్ ఇచ్చేటువంటి ఆ నిధులతోనే రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తోంది. కాబట్టి భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపేయాలని చెప్పి మొదటిగా వార్నింగ్ ఇచ్చారు. ఏమాత్రం తగ్గలేదు భారత్. మా ఇష్టం అది, మేము ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలి, మేము ఎక్కడి నుంచి దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, ఏ రకంగా మా భారతీయ ప్రజలకి కొంత ఇబ్బంది లేకుండా తగిన ధరల్లో ఉంటాయి, ఇన్ఫ్లేషన్ రాకుండా ఉంటుంది, మాకు ఎవరి దగ్గర గిట్టుబాటు అయితే అక్కడ కొనుక్కుంటామన్నట్టుగా చాలా స్పష్టంగా తెలియజేసింది. అంతకంటే ముందు ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ పైన టారిఫ్ పెంచే కంటే ముందే పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధంలో భారత్ని అవమానపరిచే విధంగా భారత్ కేవలం నేను ట్రేడ్ చేస్తానని చెప్పడం మూలంగానే పాకిస్తాన్తో యుద్ధం ఆపేసింది. అంటే భారతీయ ప్రజల్ని చంపేసి భారతీయ ప్రజల యొక్క రక్తాన్ని నిలదీసినటువంటి దుర్మార్గులని అంతమొందించే ప్రయత్నంలో భారత్ ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళంతా మోకరిల్లిపోయి మమ్మల్ని కాపాడండి అని చెప్పి పాకిస్తాన్ భారత్ కాళ్ళ బేరానికి వస్తే అయినా వినిపించుకోకుండా మేము కొన్ని సందర్భాల్లో అక్కడి ప్రజలను దృష్టిలో పెట్టుకొని భారత్ కూడా ఒక అడుగు వెనక్కి వేసింది. కానీ దీన్ని కూడా తనకు అనుగుణంగా మార్చుకున్న డొనాల్డ్ ట్రంప్ నేను చెప్పడం మూలంగానే, నేను ట్రేడ్ చేస్తానని చెప్పడం మూలంగానే భారత్ ఈ నిర్ణయానికి వచ్చింది అని చెప్పుకొచ్చాడు. అయితే ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా సందర్భాల్లో మాట్లాడుతూ భారత్ని కించపరిచే విధంగానే ప్రయత్నం చేస్తున్నాడు. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారతే చాలా కీలకంగా వ్యవహరిస్తుందని చెప్పి మనపైనటువంటి టారిఫ్ రేట్ని 25% పెంచి మళ్ళీ అదనంగా 25% పెంచుతాను అని చెప్పుకొచ్చాడు. అంటే ప్రజెంట్ భారత్ పైన దాదాపుగా 50% టారిఫ్ని ఆయన ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆలోచనలోనే ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడు మనం ఈ రకంగా చెప్పడం మూలంగానే, మనం ఈ రకంగా చేయడం మూలంగానే 50% టారిఫ్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆలోచనతో ఆల్రెడీ ఉన్నాడు. ఇంకా పెంచుతానని చెప్తున్నాడు. 25%కి 25% జోడించి 50% ఇంప్లిమెంట్ చేస్తూనే ఇంకో 25% కూడా పెంచబోతున్నాను, ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ అని చెప్పి అక్కడ మీడియాలో మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఫైనల్గా నేను ఈ రకంగా కఠినాత్మకంగా నిర్ణయం తీసుకోవడం మూలంగానే భారత్ వెనక్కి తగ్గింది, భారత్ ఈ రకంగా వెనక్కి తగ్గిపోయి భారత్ మళ్ళీ మేము ట్యాక్స్ని పూర్తిగా రద్దు చేస్తున్నామంటోంది. ఆయన ఎలా ఊహించుకుంటున్నాడంటే తానే ఒక దైవం, తానే ఒక పెద్ద వ్యక్తి, తానే ఒక భూలోకం నుంచి వచ్చిన వ్యక్తి, భూలోకం నుంచి కాదు డైరెక్ట్గా ఆకాశం నుంచి ఓడిపడ్డటువంటి వ్యక్తి, నా అంతటి గొప్పోడు లేడు, నా అంతటి ప్రతిభావంతుడు లేడు, నా అంతటి ఒక తెలివిపరుడు లేడు అని చెప్పి అన్నట్టుగా భావిస్తూ ఆయన ఏం చెప్తున్నారంటే నేను భారత్ని భయపెట్టాను, భారత్ని భయపెట్టడం మూలంగానే రష్యా నా దగ్గరికి కాళ్ళబేరానికి వచ్చింది, రష్యా ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపేయడం కోసం ఒప్పుకుంది ఒక మాట. భారత్ని భయపెట్టడం మూలంగానే ఇప్పుడు భారత్ భయపడిపోయి మనపైన అత్యధికంగా సుంకాలు విధించినటువంటి భారత్ ఇకపై మనపై పూర్తిగా టారిఫ్ని ఎత్తేస్తోంది. ఆయన ఎలా ఊహిస్తున్నారంటే ఇక భారత్ భయపడిపోయి భారతే అన్ని దేశాల కంటే మన దగ్గర నుంచి టారిఫ్ ఎక్కువగా వసూలు చేస్తోంది. అమెరికన్ ప్రోడక్ట్స్ ఏవైనా కనుక భారత్లో అమ్మాల్సి వస్తే ఆ ప్రోడక్ట్స్ పైన అత్యధికంగా టారిఫ్ విధిస్తోంది భారతే అన్ని దేశాలతో పోలిస్తే. అటువంటి భారతదేశాన్ని నేను భయపెట్టిన తర్వాత ఇప్పుడు భారతదేశం అమెరికా ప్రోడక్ట్స్ని ఇష్టానుసారంగా అమ్ముకోవచ్చు, మొత్తం ట్యాక్సే లేదుగా, ట్యాక్సే లేదు. భారత్ వెనకడుగు వేసింది. మనం భయపెట్టడం మూలంగా భయపడిపోయి వెనకడుగు వేసి ఇక కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. మనం చెప్పిందల్లా ఇప్పుడు భారత్ వింటుంది అనే ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. ఇక పూర్తి స్థాయిలో ఆంక్షల మోత మోగించలేదు, అప్పుడే భయపడిపోయింది భారత్ అంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. 25%, 50% టారిఫ్లు శాంపిల్లు మాత్రమే, ఇంకా ఎక్కువగా విధిస్తాను, రెండో విడత మూడో విడత టారిఫ్లు ఇంకా బాకీ ఉన్నాయి. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయకమునిపే భారత్ భయపడిపోయింది. భారత్ భయపడిపోయి తమపై విధించేటువంటి టారిఫ్లు మొత్తాన్ని కూడా రద్దు చేసింది, కంప్లీట్గా క్లోజ్ చేసుకుంది. ఇండియా ఇప్పుడు బతిమాలుతోంది, దయచేసి తగ్గించండి అయ్యా, మా పైనటువంటి టారిఫ్లను తగ్గించండి అని చెప్పి ఇండియా ఇప్పుడు మనతో కాళ్ళ బేరానికి వచ్చిందని ఒక దురుద్దేశంతో, ఒక పిచ్చి ఆలోచనతో, ఒక మూర్ఖత్వపు ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఇక చైనా, రష్యా, నార్త్ కొరియా, అమెరికాపై కుట్రలు ఉన్నాయని చెప్పి వీళ్ళంతా కుట్రలు చేస్తున్నారని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు.
అమెరికా జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టాలని కూడా ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే నార్త్ కొరియా కిమ్ చాలా స్ట్రైట్గా డొనాల్డ్ ట్రంప్ నువ్వేం చేసుకుంటావో చేసుకొని నిన్ను డెఫినెట్గా ఢీ కొట్టేది నేనే అనే రకంగా చాలా సందర్భాల్లో వార్నింగ్ ఇచ్చారు. పుతిన్ కూడా ఉక్రెయిన్ యుద్ధంతో ఆపడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నేను పెట్టే కండిషన్స్ ఒప్పుకోవాలన్నాడు. ఈ కండిషన్స్ ఉక్రెయిన్ ఒప్పుకోకపోయేసరికల్లా ఇక మీరు కొట్టక చావండి, బట్ నా దగ్గర అయితే వ్యాపారం చేయండి అన్నట్టుగా ఉక్రెయిన్తో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకొని బ్రిటన్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఉక్రెయిన్కి ఆయుధ సామాగ్రి అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాడు. బ్రిక్స్ దేశాలన్నీ ఏకమవుతున్నాయి. చైనా వేదికగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వేదికగా అమెరికాకి వ్యతిరేకంగానే కొన్ని అక్కడ పవనాలు వీచాయి, గాలులు వీచాయి. ఇక బ్రిక్స్ దేశాలన్నీ కూడా భారత్ని గర్వంగా భారత్ గౌరవాన్ని తీసుకొని బ్రిక్స్ దేశాలన్నీ కూడా ఇండియన్ కరెన్సీలోనే మేము ట్రేడ్ చేస్తామని చాలా బాహాటంగా చెప్పుకొచ్చాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు, చాలా సందర్భాల్లో భారత్ అమెరికా ఊహించిన దానికంటే చాలా పెద్ద ఎత్తుకి ఎదుగుతూ కనబడుతోంది. ఇక జీర్ణించుకోలేక ఓర్చుకోలేక మళ్ళీ మనం భయపడిపోయి ఆయన పెట్టేటువంటి ఆ బెదిరింపులకి కారు కూతలకి పిచ్చి కూతలకి భయపడిపోయి మనమంతా ఆయన ముందు మోకరిల్లిపోయామని, మనం భయపడిపోయి సుంకాలను తగ్గించామని, రిక్వెస్ట్ చేస్తున్నామని, బతిమలాడుకుంటున్నామని చెప్పి పిచ్చి ప్రేలాపనలు ఆలాపనలు పిచ్చి ప్రవర్తనతో డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన మూర్ఖత్వాన్ని తనటువంటి ఆ బాలకాల్ని సెనెటిల్ అనేటువంటి వ్యక్తిని మరోసారి రుజువు చేసుకున్నారు ఆయన. సో ట్రంప్తో విభేదాలు భారత్కు లాభమా నష్టమా అని అంటే 47% మంది లాభం అంటున్నారు, 53% మంది నష్టం అని అడుగుతున్నారు. సో ఇక్కడ నష్టం ఏంటి? మన దగ్గర ఉదాహరణకి మళ్ళీ ఐ డూ వాంట్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బనానా. నేను అరటిపండు గురించి మరో ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటున్నాను, బికాస్ ఇదైతే మీ అందరికీ అర్థమవుతున్నటువంటి ఉదాహరణగా నేను తీసుకుంటున్నాను. సో మన దగ్గర డజన్ అరటి పండ్ల ధర 50 నుంచి 60 రూపాయలుగా ఉంటే మన దగ్గర ప్రపంచ దేశాల్లోకి వెళ్ళి అత్యధికంగా ఈ అరటి పండ్లని సాగు చేసేటువంటి మొదటి దేశం భారత్ మాత్రమే. సో డెఫినెట్గా ఏ దేశాలైనా కూడా ఫ్రూట్ జ్యూస్కో మిల్క్ షేక్స్కో తినడానికో దేనికో రకంగా అరటిపండు వాడుతూనే ఉంటారు. కాబట్టి అమెరికాలో వాల్మార్ట్ అనే సంస్థ అరటిపండ్లను దిగుమతి చేసుకొని అక్కడ ప్రజలకి అమ్ముతూ ఉంటుంది. సో మన దగ్గర నుంచి ఆల్రెడీ ఇక్కడ టారిఫ్ పెంచేశాడు కాబట్టి 50% టారిఫ్ పెంచాడు కాబట్టి ధర పెరిగింది ఒకే ఎత్తు. అయితే అక్కడ ఆల్రెడీ వాల్మార్ట్ అనే సంస్థ అరటిపండ్ల పైన 20% ప్రైస్ని పెంచేసింది. అంటే మన దగ్గర 50 రూపాయల నుంచి 60 రూపాయలు దొరికేటువంటి డజన్ అరటిపండ్లు ఈ ట్యాక్సులు పెంచుతూ వెళ్తూ ఫైనల్గా కన్స్యూమర్ తినేటువంటి ఆ ప్రోడక్ట్ వెళ్ళేసరికల్లా అమెరికన్స్ తినేసరికల్లా అమెరికా చేతులకు వెళ్ళేసరికల్లా దాని ధర ఒక్క అరటిపండుకి 60 రూపాయలు అవుతోంది. అంటే మూర్ఖత్వపు చర్యల నేపథ్యంలో టారిఫ్లు పెంచి తన కొరివితో తలగొక్కున్నాడు కదా, తన గోతిని తానే తీసుకొని గోతిలో పడిపోయే పరిస్థితి డొనాల్డ్ ట్రంప్కి ఎదురైంది కదా. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా సందర్భాల్లో రైస్ మన దగ్గర నుంచే వెళ్తుంది, వీట్ మన దగ్గర నుంచే వెళ్తుంది. ఇలా అత్యధికంగా తినుబండారాలకు సంబంధించి తినేటువంటి ఆహార పదార్థాలు అత్యధికంగా, ఇంకా చెప్పాలంటే మీట్ కూడా వెళ్ళేది మన దగ్గర నుంచే. సో ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా సందర్భాలు ఇట్లా వెళ్తూ ఉంటాయి. కాబట్టి మనకు ఎక్స్పోర్ట్స్ రూపంలో అమెరికాకు మన దగ్గర నుంచి వెళ్ళిపోయి మనం కొంత లాభపడితే పడుతున్నామేమో, కానీ దీని తర్వాత పర్యావసన అమెరికా ఎలా ఉన్నాయంటే మనం అమెరికా కాకపోతే ఇంకేదైనా దేశానికి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఇంకేదైనా దేశాల నుంచి మనం బిజినెస్ ప్రయత్నం చేయొచ్చు. కానీ అటు అమెరికాకు ఆల్టర్నేట్ ఆప్షన్ ఉందా? ఇండియా తప్ప వేరే దగ్గర నుంచి బనానా వచ్చే అవకాశం ఉందా? మీట్ ఇండియా దగ్గర నుంచి వచ్చే అవకాశం ఉందా? సో ఇలా ఈ రకంగా అంతో ఇంతో భారత్ అత్యధిక శాతంగా అక్కడ ఆహారానికి కారణమవుతోంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కొరివితో తలగొక్కొని అక్కడ ఆహారం కోసం అలమటించేటువంటి పరిస్థితులకు దారితీస్తున్నారు. అనవసరంగా నవ్వుల పాలవుతున్నారు. ఏకంగా అక్కడ రిచర్డ్ వోల్ఫ్ అమెరికన్ ఆర్థికవేత్త, ఆయన భారత్ని ఏనుగుతో అమెరికాని ఎలకపిల్లతో పోల్చాడు. సీమ్స్ లైక్ ఎలిఫెంట్ ఫైటింగ్ విత్ ర్యాట్ అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. అంటే ఆయన ఉద్దేశంలో ఎలకతో ఏనుగు ఫైట్ చేస్తోంది, ఎలుక వెళ్ళి ఏనుగుతో ఫైట్ చేస్తోంది. ఏనుగు మనని ఒక రకంగా పోల్చడం గల ప్రధాన కారణం అత్యధిక జనాభా. ప్రపంచ దేశాల్లో అత్యధిక జనాభా ఉంది మన దగ్గర, అత్యధికంగా యూత్ పాపులేషన్ ఉంది మన దగ్గర, అత్యధికమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇండిజినియస్ వెపన్స్ ఉంది మన దగ్గర. సో డెఫినెట్గా సెల్ఫ్ రిలయంట్గా ఉన్నాం. కొంత ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ ఉంటే ఉండొచ్చేమో, కానీ సెల్ఫ్ రిలయంట్గా ఉన్నాం. సో డెవలపింగ్ కంట్రీగా ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాం. మనకు సంబంధించి అన్ని రకాలుగా సమకూర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇతర దేశాలపై ఆధారపడకుండా వాటిపైన పూర్తిగా వారికి లొంగిపోకుండా ఇండిజినియస్గా మనం బాగుపడేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం. ఇదే తరుణంలో డొనాల్డ్ ట్రంప్ లాంటి ఒక మూర్ఖత్వపు వ్యక్తి భారత్పై రకంగా పిచ్చి కారు కూతలు కవ్వింపు చర్యలకు పాల్పడడం మూలంగా ఏకంగా అక్కడ రిచర్డ్ వూల్ఫ్ ఏమంటున్నారంటే, మీరు ఏనుగుతో కొట్లాడుతున్నారు, అనవసరంగా గోక్కుంటున్నారు, మీకే ఇది చెడు జరుగుతుంది,
ఇది మాట్లాడుతున్నాయి. ఫెడరల్ కోర్టు ఏం చెప్పింది అమెరికాలో, మీరు టారిఫ్ విధించడానికి మీకు అధికారం లేదు. డొనాల్డ్ ట్రంప్కి ఇష్టానుసారంగా ప్రపంచ దేశాలపైన టారిఫ్ విధించినటువంటి అధికారం కూడా లేదని చెప్పి ఫెడరల్ కోర్టు తేల్చింది. ఇంతకంటే ఇంకా దుర్మార్గమే ఉంటుంది. రిచార్డ్ వూల్ఫ్ అక్కడ అమెరికన్ ఆర్థికవేత్త, ఏకంగా అమెరికన్ సిటిజనే భారత్ని ఏనుగుతో పోల్చాడు. ఫెడరల్ కోర్టు కూడా నీకు అధికారం లేదు, నీకు అధికారం లేనటువంటి వ్యక్తివి ఒక దుర్మార్గునిగా, ఒక దుర్మార్గపైన చర్యలకు ఎందుకు పాల్పడుతున్నామని చెప్పి డొనాల్డ్ ట్రంప్కి షాక్ ఇచ్చింది. బ్రిక్స్ లాంటి దేశాలు అమెరికా డాలర్ని పక్కన పెట్టి ఇండియన్ కరెన్సీలో ట్రేడ్ చేయాలనుకుంటున్నాయి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో భారత్ పెట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని, ఒక ఆంక్షని, ప్రపంచ దేశాల్లో ఉగ్రవాదాన్ని తరిమి కొట్టాలనేటువంటి అంశాన్ని అన్ని దేశాలు అంగీకరించాయి. 12 దేశాలు అంగీకరించి భారత్తో పాటు వెళ్ళబడ్డాయి. ఇంతకంటే గొప్ప గౌరవం ఏముంటుంది, ఇంతకంటే పెద్ద ఒక మర్యాదలు ఏముంటాయి, ఇంతకంటే పెద్ద ఒక అద్భుతమైనటువంటి సంఘటనలు ఏముంటాయి. సో అమెరికా భారత్ను చూసి తట్టుకోలేక అక్కసు వెలుగక్తూ మరోసారి దెబ్బ కొట్టే ప్రయత్నంలో భాగంగా తప్పుడు ప్రచారం తెరలేపింది, కుట్రలకు తెరలేపింది. డొనాల్డ్ ట్రంప్ ఒక అబద్ధపు నాలుకతో ఆయన మాట్లాడుతూ మళ్ళీ భారత్ నన్ను బతిమలాడుతోంది, టారిఫ్లు రెండో మూడో విడత ఉన్నాయి, 50% వరకు ఓకే, కానీ ఇంకా మించి పెంచుతా నేను. సో పిచ్చిగా ప్రేలాపనలు ఆలాపనలతో డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి కారు కూతలు, డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఆ పిచ్చి వ్యాఖ్యలు ఇప్పుడు భారత్ మళ్ళీ తీవ్రంగా ఖండిస్తోంది. పాకిస్తాన్ యుద్ధం ఆపే రోజు నుంచి, పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం ఆగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏదో రకంగా భారత్ అని చెప్పి ఆయనకు ఆ విషయం అర్థమైపోయేది. ఎప్పటికైనా భారత్ నా మెడ మీద ఓ వేటేస్తుంది, నన్ను అమెరికా లాంటి దేశాన్ని కూడా సరిసమానంగా ఢీకొనగలుగుతుంది, అంతటి సామర్థ్యానికి వెళ్ళగలుగుతున్నట్టు ఒక శక్తి సామర్థ్యాలను దేశంగా భారత్ని ఆయన అభివర్ణిస్తున్నారు కాబట్టి, ఆ రకంగా చూస్తున్నారు కాబట్టి అంతకంటే ముందుగానే తొక్కి పెట్టాలి. పాకిస్తాన్ లాంటి పిచ్చి కుక్కని కాళ్ళ దగ్గర తీసుకొచ్చుకున్నట్టుగా భారత్ను కూడా భయభ్రాంతకు గురి చేసి, ఏదో రకంగా నయవంచన గురి చేసి దగ్గర తీసుకోవాలన్న ఒక దురాలోచనతో ఉన్న డొనాల్డ్ ట్రంప్కి మాత్రం డెఫినెట్గా చేటు జరుగుతుంది, ఆయన పాపం పండుతుందని చెప్పాలి. సో ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి మళ్ళీ ప్రపంచ దేశాలు గమనిస్తూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా ఆయన వ్యాఖ్యలు భారతదేశం కూడా గమనిస్తోంది. భారత ప్రభుత్వం తనకు దీటైనటువంటి సమాధానం ఇచ్చే రోజులు కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి.